కాంగ్రెస్ పార్టీని ప్రత్యేకంగా బలహీనం చేయాల్సిన పని లేదు. సీఎం రేవంత్ని బలహీనం చేస్తే చాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంటోంది. హైకమాండ్ వద్ద సీఎం పలుకుబడి తగ్గించగలిగితే రేవంత్ పని అయిపోయినట్లేనని తమ పని సులువవుతుందని బీఆర్ఎస్ అంచనా. ఈ దిశగా బీఆర్ఎస్ వ్యూహాలు అమలు చేస్తోంది. తెలంగాణలో కేసీఆర్కి ఎదురు లేదనుకున్న రోజుల్లో ఆయనకు పోటీగా ఉన్న నేత దరిదాపుల్లో లేరు. అయితే కింది స్థాయి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి 10 ఏళ్లలోనే సీన్ మార్చేశారు. కేసీఆర్కు తానే ధీటైన నేతని నిరూపించారు. దీంతో ప్రజలు గత ఎన్నికల్లో ఆయన వైపు మొగ్గు చూపారు. దీంతో కేసీఆర్ బదులు సీఎం పీఠం ఆయనెక్కారు. ఒకవేళ రేవంత్ కాకపోతే కాంగ్రెస్కి కేసీఆర్కు ధీటైన నేత ఎవరూ లేరన్న అభిప్రాయం ఉండేది. 2014-2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి అదే కారణమని, 2023 సార్వత్రిక ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ ధీటైన నాయకత్వం ఉండటమే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఇంకా 50 ఏళ్లలోనే ఉన్న నాయకుడు. ఆయన ఇప్పుడు సీఎంగా స్థిరపడిపోతే తెలంగాణలో ఆయనకు మించిన లీడర్ ఉండరు. ఈ విషయం రాజకీయాల్లో పండిపోయిన బీఆర్ఎస్ నేతలకు తెలియంది కాదు. ప్రస్తుతానికి రేవంత్కు ఉన్న పవర్ హైకమాండ్ వద్ద ఉన్న పలుకుబడితో ముడిపడి ఉంది. ఆయనను హైకమాండ్ వద్ద బలహీనపరిస్తే ఆటోమేటిక్గా తెలంగాణలోనూ బలహీనమవుతారని, అప్పుడు కాంగ్రెస్కు కష్టాలు తప్పువని బీఆర్ఎస్ పెద్దలు ఆలోచిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గాన్ని చూసుకుంటున్న రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డిపై విమర్శలతో పాటు పలు ఆరోపణలు చేస్తున్నారు. అమృత పథకం టెండర్ల విషయంతో పాటు తాజాగా జరిగిన లగచర్ల ఘటనపై ఢిల్లీ కేంద్రంగా ఫిర్యాదులు చేస్తూ రేవంత్ సర్కార్ని ఇరుకున పెట్టే విధంగా బీఆర్ఎస్ పక్కా వ్యూహాలతో ముందుకు వెళుతోంది. బీఆర్ఎస్ వ్యూహం రేవంత్ రెడ్డికి అర్థమై కాంగ్రెస్ని కాదని తనను టార్గెట్ చేస్తున్నారని ఎదురుదాడికి దిగుతున్నారు. తన కుటుంబాన్ని టార్గెట్ చేయడం ద్వారా కాంగ్రెస్ని దెబ్బ కొట్టాలని అనుకుంటున్నారని, అందుకే వరంగల్ సభలో రేవంత్ కేసీఆర్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను బీఆర్ఎస్ను తొక్కుకుంటూ వచ్చానని, మరోసారి మొలకెత్తనీయనని ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంటే తెలంగాణ రాజకీయమంతా రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.